అన్నా ఈ ఐస్ ఫ్యాక్టరీ ఓనర్ లేరా? ఇంత దూరం వచ్చింది ఎందుకురా? దిక్కులు చూడడానికా? ఏం చేయమంటావరా? ఆయన ఏమో పడిపోయి ఉన్నాడు, ఆ అమ్మాయికి ఏమో సమాధి కడుతున్నాడు. అమ్మాయిని పాతేశారా? అయితే అందుకనే అది నీ ఇంట్లో ఉంది. ఆ అమ్మాయిని దహనం చేస్తుంటే నీకేమీ జరిగేది కాదు. మనమేం చేయగలరా? ఆ శవాన్ని బయటికి తీసి తగలటాలి. ఆ తప్పురా. వాళ్ళ నాన్న చేస్తారా తప్పు? శవాన్ని పబ్లిసిటీ కదా పాతేయాలి, అదే కదా రూలు. మనకే అది శవం, ఆయన కన్నా కూతుర్రా. ఆ అమ్మాయి మొహం చూసావా? హాస్పిటల్లో ఉన్న మీ అమ్మ మొహం చూసావా? Mannitol 100 ml ఇవ్వండి. ఓకే డాక్టర్. డాక్టర్ నథింగ్ టు వరీ, షీల్ బి ఆల్ ఇన్ 2 days. ఎప్పుడు డిశ్చార్జ్ డాక్టర్? 3 days లో. ఎవరు మీరు? సిద్ధార్థ ఫ్రెండ్ డాక్టర్. ఇంత క్రౌడ్ వద్దు, ఈవిడ సన్ని తప్ప ఇంకెవరిని అలౌ చేయొద్దు. ఓకే డాక్టర్, కొంచెం ప్లీజ్ బయట ఉంటారా? నేనంతా రెడీ చేశాను. ఇంకో 3 రోజుల్లో మనం ఏదో ఒకటి చేయాలరా. ఇంకో 3 రోజులు ఆ దయ్యం పెడితే వదులుతుంది. రా. పొద్దుటి వరకు తలుపు తీసే ఉంచమన్నారు. కావాలంటే మా వారిని కార్డర్లో పడుకోమంటాను. కాసేపు ఆకాశం వైపు సూటిగా చూడండి. ఏంటి ప్లాటో? అందరూ భోంచేశారా? చేశాం. బట్ నేనింకా చేయలేదే. ఒక 500 ఇవ్వండి బ్రో. బుర్ర వేడెక్కిపోయింది, చిరాకు పెట్టకుండా. ఆకలికి ఉన్న వ్యక్తికి ఏంటి సార్ ఇలా జరిగింది? రే, ఆల్రెడీ సార్ చెప్పారు కదా, లైఫ్ లో ఫెయిలియర్స్ చాలా కామన్ అని. ఏం చేయబోతున్నారు సార్? దీంతో ఏం చేస్తారు సార్? దొంగతనం. సార్, దొంగతనం తప్పు కదా? తాళం వేసిన ఇంట్లో దొంగిలించడమే తప్పు. One, 2, 3.
ఎవరు ఎందుకు సంవత్సరాలు ఎందుకు పుడిచిపెట్టావు? అది అడగడానికి నువ్వెవడుగురా? మాది ఈ ఏరియానే, నువ్వేం చేసినా చూస్తూ ఊరుకోవాలా? వద్దురా, చెప్పేది వినరా తమ్ముతురా? నువ్వు మనిషి అట్లా మనిషివా నువ్వు? అది నా కూతురు సమాధిరా. మీ ఇంట్లో ఎవరైనా చస్తే అప్పుడు నీకు తెలుస్తుందిరా నా బాధ ఏమిటో. వద్దురా, తమకట్రా, మీకు దండ పెడతా. కావాలంటే నా ప్రాణాలు తీసుకుంటా, నన్ను చెప్పండి రా. ఆ సమాధి ఏం చేయకండి. ప్రాణాలు తీస్తుందయ్యా, నీ కూతురు నా ప్రాణాలు తీస్తుంది. ఎవరే నీ కూతురు? నాకేమైనా సొంతమా బంధమా? ఎందుకు నా ఇంట్లో ఉండాలి? కోపం వస్తే కారుతో గుద్దే సరిపోయాడు. వాడింటికి వెళ్ళి వాడి చెప్పొచ్చు కదా. మా అమ్మాయి చేసింది. మా అమ్మని కొట్టి మా అమ్మకి ఏదైనా జరిగితే నీ కూతురు ప్రాణాలతో చంపేసామని. రావయ్యా, నీ కూతురిని బడి తీసి కాల్చే, పెట్రోల్ బస్ తగిలట్టాయి. అప్పుడే నా ఇల్లు వదిలిపోతుంది. ఏమంటున్నావురా? నా కూతురు నీ ఇంట్లో ఉందా? రావయ్యా, నీ కూతురిని చూపిస్తాను. దాన్ని నువ్వే తీసుకెళ్ళిపో. రా. ఎక్కడికి వెళ్తున్నారు? నేను వెళ్ళాలి. మీ అమ్మాయిని తీసుకోండి. రేయ్ తప్పుకోరా. చెప్పేది నీకే. రేయ్ నా కూతురు దగ్గరికి వెళ్ళాలరా. దారదలు. నీ కూతురు ఇక్కడే ఉందయ్యా, తీసుకుపో. రేయ్ ఏమనుకుంటున్నారా? అర్ధరాత్రి వచ్చి రౌడీసం చేసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. మనిషిలా ఉన్నాను, మృగంలా మార్చకండి. ఏం చేస్తావయ్యా? రాయ్ నేను మనిషిలోనే ఉన్నా. నీ కూతురు చావు బతుకులు ఉంటే మానవత్వంతో కాపాడాలనుకున్నాను. కానీ తను నా కూతురు చచ్చిపోయింది కదరా. నువ్వే కదరా తన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళావు. నీకు ఎంత డబ్బు కావాలరా? ఎంత డబ్బు కావాలి? కావాల్సిన డబ్బు అడుగు. అలా కాకుండా పిశాచ్ అయింది, దయ్యమైంది, అదైంది అని ఎందుకు తప్పుగా మాట్లాడు? ఎవరు తప్పుగా మాట్లాడుతున్నారు? కాసేపు ఇక్కడ కూర్చొని చూడు. నీ కూతురు ఏం చేస్తుందో తెలుసు. కూతురు మీద లేనిపోయి చెప్పొద్దు. నిజమే చెప్తున్నానయ్యా, నీ కూతురు ఇక్కడే దాక్కునుంది. తను తీసుకెళ్ళి అమ్మరా హాస్పిటల్ నుంచి ఫోన్ చేశారు. అమ్మా రావయ్యా, మా అమ్మ నువ్వే అడుగు. నీ కూతురు ఏం చేసిందో నువ్వే అడుగు. అమ్మా నిన్నెవరో మా బాత్రూంలో తోసింది, ఎవరు చంపాలని చూసింది? నేను స్పీకర్ లో పెడతాను, గట్టిగా చెప్పు, అందరికీ తెలియాలి. చెప్పమ్మా, అదేమే కదా నేను చంపాలని చూసింది. అది దయ్యం కాదురా. నువ్వు అన్నావు కదా మన ఇంట్లో ఏదో ఉందని. దాన్ని నేను కళ్ళారా చూశాను. నేను బాత్రూంలో జారి పడినప్పుడు అది నన్ను కాపాడింది. ఏంటి మరి మొన్న జారి పడింది? అది అబద్ధం రా. మన కిందేంటి తాగుపోతూ తన పెళ్ళాన్ని కొడుతుంటే అడ్డుపడ్డాను. నన్ను తోసేశాడు. నా తలకి దెబ్బ తగిలింది. అప్పుడు నీతో అబద్ధం చెప్పాను. కానీ నిన్న నిజంగానే బాతుల్లో జారిపడ్డాను. సాయం చేయడానికి ఎవ్వరూ లేరు. కానీ ఏదో నన్ను లాక్కెళ్ళింది. అప్పుడే నువ్వు చెప్పిన దయ్యాన్ని చూశాను. అది దయ్యం కాదురా, దైవం. నా ప్రాణాలు కాపాడిన దైవాన్ని. డాక్టర్ చెప్తారు. సిద్ధార్థ్